గూడూరులోని అరుంధతి వార్డులో ఉన్న పురపాలక పాఠశాల వద్ద వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాలకు పాఠశాల అధ్యక్షుడు ఎస్ఎల్ఎన్ స్వామి ఉమాలక్ష్మిల దాతృత్వంతో సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. అనంతరం జెండా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైజేపీ లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఆర్వీరావు, సుధాకర్, శ్రీనివాస్ యాదవ్, జయచంద్రారెడ్డి, వెంకయ్య, గోపీనాథ్ రెడ్డి, మురళీనాయుడు, ప్రభాకర్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. ధర్మంగా, ప్రేమగా, శాంతిగా మన దేశానికి సత్కీర్తిని సమకూర్చి ఉత్తమ కృషి తలపడానికి మనకు ప్రోత్సాహక ప్రోద్బలాలు అందజేస్తుంది. ఈ పెరంగలకి ఆవు కొయ్యి, పంది నూనె ఇవి రాసి పెరంగలను ఉపయోగిస్తున్నారు. ఆ టైంలో మన వాళ్ళలో ఒకరైన సైనికుడు మాకు ఈ హిందుత్వానికి ఇది విరుద్ధము, మేము ఇటువంటి పనులు చేయము అని అతను తిరగబడతాడు. అయితే ఆ బ్రిటిష్ వాళ్ళు అంటారు, లేదు నువ్వు కాల్చాల్సిందే, ఈ ఆవుకు ఈ పంది నూనెతో నువ్వు కాల్చాలంటారు. అతను నేను కాల్చను అంటాడు. మళ్ళీ రెట్టింపు మళ్ళీ అతను కాల్చాలంటాడు, ఇతను కాల్చాలంటాడు. మూడోసారి కాల్చాలంటే ఆ బ్రిటిష్ పౌరుడిని కాల్చడం స్టార్ట్ అవుతుంది. అక్కడ బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయ్యి మనకి 1947 ఆగస్టు 15వ తేదీ మనకి స్వతంత్ర దినోత్సవం రావడం జరిగింది. అంటే మన యొక్క నాయకులు ఎంతో మంది ఈ కృషి చేస్తేనే ప్రతి సంవత్సరం ఈ ఇండిపెండెన్స్ డే ఈ యొక్క స్కూల్లో జరుపుకోవడం లయన్స్ క్లబ్ ఆనవాయితీగా వస్తుంది. మరి ఈరోజు ప్రత్యేకం ఏమిటంటే మనకు ఈ స్కూల్లో ఎప్పటి నుంచో ఈ సరస్వతి విగ్రహాన్ని అడుగుతూ వచ్చారు. దాన్ని మన ఎస్ఎల్ స్వామి గారు, మన ఉమాదేవి గారు మేడం గారు ఇద్దరు మనకు ప్రజెంట్ చేయడం, యోగ నరసింహ యోగ మండలి ద్వారా మన లయన్స్ క్లబ్ ద్వారా ప్రజెంట్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మనం తెలియజేయాల్సింది ఏంటంటే, మన పెద్దలు చెప్పినట్టు ఎంతోమంది వాళ్ళ యొక్క ప్రాణాలు అర్పించి వాళ్ళు ఎంతో అవమానాలకి ఓర్చి ఈరోజు మనం స్వతంత్రంగా బతకగలుగుతున్నామంటే ఈ స్వతంత్రాన్ని తెచ్చిన ఈ వ్యక్తుల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా స్మరించుకునేటువంటి రోజు. అందుకే ఈరోజు మన ఆగస్టు 15వ తారీఖున మనకు ఈ పండగని జరుపుకోవడం, మొత్తం దేశం అంతా జరుపుకునేటువంటి పండుగ ఏదన్నా ఉంది అంటే ఇది మన యొక్క రిపబ్లిక్ డే. ఇవి శాశ్వతంగా ప్రతి మన ఆగస్టు ఇండిపెండెన్స్ డే ఈరోజు